అనుదిన నిత్యజీవపు మాటలు. మనల్ని ప్రేమించి పరలోక రాజ్య మహిమలని వదిలిపెట్టుకొని ఈ లోకంలోనికి వచ్చి శిలువ మీద తన ప్రాణమును పెట్టిన మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. దీని వాక్యాన్ని చదువుకుందాము. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఇంచుమించు 33 సంవత్సరములు జీవించారు. అయినప్పటికీ ఆయన ఈ లోక సంబంధి కాదు. పరలోకం నుండి వచ్చారు, తిరిగి పరలోకమునకే వెళ్ళిపోయారు. ఆమేన్. మనం ఈ లోకములో పుట్టాము. అయినప్పటికీ ఆ ప్రభునందు విశ్వాసముంచిన మనము ఈ లోక సంబంధులము కాము. మన పౌరసత్వము పరలోకమందున్నది. ఈ లోకమును విడిచిన తరువాత నిత్య జీవములోనికి ప్రవేశించి ఆ ప్రభుతో శాశ్వత కాలము జీవిస్తాము. ఆమేన్, హల్లెలూయా. అందుచేత మన దృష్టి, మన గమ్యము ఈ లోక సంబంధమైన వాటి మీద కాక పరలోక సంబంధమైన వాటిపైనే మన దృష్టి ఉంచి జీవించాలి. ఈ లోకములో జీవించినంత కాలము ప్రభు చెప్పినట్టు మనము లోకమునకు వెలుగుగాను ఉప్పుగాను ఉండాలి. మనల్ని బట్టి అనేక మంది ప్రభునొద్దకు నడిపించబడాలి. ఆమేన్. ప్రభువా, ఈ లోకమునైనను ఈ లోకములున్న వాటినైనను ప్రేమించక మిమ్ములనే ప్రేమించుచు మీ రాజ్యములోనికి వచ్చినట్లు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి. ఈ లోకమునికి వచ్చి మా పాపల నిమిత్తము శిలువ మీదకెక్కి మీ ప్రాణాన్ని పెట్టిన దేవా, మీ కొందనాలు. మీరు ఈ లోక సంబంధులు కాదు కాబట్టినైనా ఈ లోక సంబంధులు మిమ్మల్ని చంపివేశారు. అయినప్పటికీ దేవుని కృపను బట్టి తిరిగి లేచారు. మమ్మల్ని నీతిమంతులుగా చేయడానికే శిలువ మీద చనిపోయి ఉన్నారు. మేము కూడా ప్రభువా ఈ లోక సంబంధులము కాకుండా ఉండినట్లుగా ఈ శరీరాన్ని శిలువ మీద మేము కూడా చంపి దాని ఆశలతో సిలువ వేసి మీతో పాటు సహజీవనము కలిగి మీతో సహవాసము కలిగి నిత్యజీవము కలిగి జీవించినట్లుగా నీ వాక్యం వింటున్న ఈ బిడ్డలందరినీ మమ్మల్ని దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.